జరిగిన కథకి, ప్రస్తుతం తలెత్తిన సమస్యలకి, భవిష్యత్తులో నిలిచిపోయే సమాధానాలకి, వీటన్నిటికీ ఒక ముగింపు ఇద్దామని. నా జీవితంలో గతం ఒక శాపం, ప్రస్తుతం ఒక నిజం. భవిష్యత్తుతో మీరు ముగింపిస్తాను అంటే అది వరంలా భావిస్తాను. వరం? నిజంగానే వరం. అదేంటో తెలుసా? నా కొడుకు నిన్ను తన కొడుకుగా దత్తత తీసుకుని నీతో నాన్న అని పిలిపించుకోవాలనుకుంటున్నాడు. నిజమా నాన్న? మీరు చెప్పేది నిజమా? అమ్మా అమ్మా, నిజమా? నాన్న మన ఇంద్రని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అవునరా, చిన్నాళ్ళు వాడిని కొడుగ్గా పెంచాను కానీ తండ్రిగా వాడి దగ్గరికి తీసుకోలేకపోయాను. అందుకే వాడిని దత్తత తీసుకుని మనస్ఫూర్తిగా ఈ ఇంటికి, ఈ ఊరికి, ఈ ప్రపంచానికి చంద్ర నా కొడుకని అరిచి మరీ చెప్పాలనుందిరా. సూపర్ నాన్న, సూపర్ సూపర్. నాన్న మీకు తెలుసా, ఇన్నాళ్ళు వాళ్ళు ఉన్న ఒకే ఒక్క బాధ, మిమ్మల్ని నాన్న అని పిలవలేకపోతున్నానని. పాప నాన్నవాడు, వాడికి ఎవ్వరికీ చెప్పుకోలేక వాళ్ళు వాడే ఏడ్చేవాడు. ఇన్నాళ్ళకి వాడి బాధ తీరబోతుంది. ఇంకెప్పుడు వాడి జీవితంలో ఇంకెలాంటి విషయంలోనూ వాడు బాధపడడు నాన్న. నాన్న థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాన్న మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. కానీ నాన్నమ్మ 20 ఏళ్ల క్రితం నేనన్న మాట పక్కన పెట్టు. ఇప్పుడు నేనేమంటానో కూడా పక్కన పెట్టు. నాకు నీ సమాధానం కావాలి. నీకు నా కొడుకుని నాన్న అని పిలవాలనుందా? మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకుని, మీ నాన్న రుణం తీర్చుకుని వాడు మనశ్శాంతిగా ఉండాలనుందా? నానం మిమ్మల్ని నాన్నమ్మ అని పిలవచ్చా? ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు. నాన్న, 20 ఏళ్ల క్రితం నేను చివరిగా పిలిచిన పలుకు, 20 ఏళ్ల తరువాత తొలిసారిగా మీరు పిలుస్తావా అని అడిగిన మాట, మీరు అనుమతిస్తే కాదనకుండా ఎలా ఉండగలను? అయ్యా నమస్కారం. నమస్కారం. ఉన్న పలంగా రమ్మన్నారు. ఏంటి విషయం? పంతులు గారు, మా ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. దానికి మంచి ముహూర్తం పెట్టండి. అది కూడా అతి దగ్గరలోనే. ఆహా, శుభం. ఇంతకీ ఆ శుభకార్యం ఏంటో చెప్పండి, త్వరగా ముహూర్తం పెట్టేస్తాను. పంతులు గారు, ఆ ముహూర్తం ఎలా ఉండాలంటే, మీరు పెట్టే ముహూర్తం వల్ల ఆ మనిషి జాతకం మహర్జాతకం అవ్వాలి. ఇదేం తిరకాసన ఆయన? జాతకాన్ని బట్టి ముహూర్తం ఉంటుంది కానీ ముహూర్తాన్ని బట్టి జాతకం అంటే అర్థమైంది అర్థమైంది. అయితే ఈ ఇంట్లో ఏదో జననం జరగబోతుందన్నమాట. అవును పంతులు గారు, ఇంద్రని మేము దత్తత తీసుకుంటున్నాం. ఓ, అంటే ఇన్నాళ్ళు వాడి ఇంట్లో పెరిగిన ఈ దత్తతతో వాడు మా బిడ్డ కాబోతున్నాడు. అందుకే మీరు పెట్టే ముహూర్తం
వాడు మా కొడుగ్గా పుట్టే ముహూర్తం అవ్వాలి. అది వాడికి బంగారు భవిష్యత్ అవ్వాలి. ఆహా, అద్భుతమైన నిర్ణయం, అద్భుతమైన ఆలోచన. ఇప్పుడే చూస్తానమ్మా. సుభద్ర, లోపలికి వెళ్ళి పంచదారికి సంభావం తీసురా. అలాగేనండి. నేను అనుమతిస్తే అందుకు బదులుగా నువ్వు నాకేం చేయగలవు? ఏం చెయ్యాలో చెప్పండి, మీరేం చేయమన్నా చేస్తాను. చేస్తావు, నాకా నమ్మకం ఉంది. 7 ఏళ్ల వయసులోని నా మాటకి కట్టుబడి ఇప్పటి వరకు ఉన్నావు. కాకపోతే ఈసారి నేను అడగబోయేది చివరి మాట. అందుకే మీరు నాకు ఇవ్వబోయే వరం కోసం నేనేం చేయడానికైనా సిద్ధం, ఎంత కష్టమైనా సరే. అయితే జాగ్రత్తగా విను. నువ్వు నా కొడుకుని పిలవబోయే నాన్న అన్న పిలిపే నీకు ఆఖరి పిలుపు అవ్వాలి. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజవ్వాలి. ఈ ఇంటి నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఎప్పటికీ, ఇంకెప్పటికీ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. గగనమున నిలిచే కలతమది హృదయమున తొలిచే పొగలవలె పగలు చలరేగే ఇది వరమా శాపమా? స్వార్థం నా ఇంటి మీద, నా ఇంటి పేరు మీద, నా కొడుకు, నా మనవడు, నా బంధాల మీదున్న నా స్వార్థం. ఇందులో నువ్వెవర్రా? ఎంత అరాయించుకుందావనుకున్నా ఎప్పుడూ పంటి కింద రాయిలాగా తగులుతూనే ఉన్నావు. ఇంతకీ నీపైన ఇంత ప్రేమ నా కొడుక్కి ఎలా అని నాకర్థం కావడం లేదు. ప్రతి విషయంలో గౌతమ్ని నీతో పోలుస్తూ తిడుతూ ఉంటే, ప్రతి దాంట్లో నిన్ను పెద్ద కొడుకుగా ఫీల్ అవుతూ ఉంటే, నా ఇంట్లో నా మనవడు నాకు కనిపించడం లేదు, నువ్వే కనిపిస్తున్నావు. సరేలే, మిలిటరీలోకి వెళ్ళిపోయావు, ఇక రావు అనుకున్నా. కాని నువ్వొచ్చిన ప్రతిసారి నాకు నా ఇల్లు దూరం అవుతుంది. ఆఖరికి నిన్ను ఈరోజు ఇంట్లో శాశ్వతం చెయ్యాలనుకుంటున్నారు. అది జరగడానికి వీల్లేదు. వెళ్ళో, వెళ్ళి నోరారా నా కొడుకుని నాన్న అని పిలిచి ఈ ఇంటికి నీకు మధ్య ఉన్న రుణాన్ని తెంచుకో.
ఇంద్ర, మాటిచ్చావు. ఇది మన మధ్యే ఉండాలి. తొందరగా రా. ఏమండి, అమర్నాథ్ యాత్రకి టికెట్లు తీసుకున్నాము. బస్సు మీరేనా అమ్మ తల్లి? ఆ. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. అదిగో బస్సు, అమ్మా. ఎక్కెళ్ళండి. ఆపండి, ఆపండి, త్వరగా రా. ఎక్కండి ఎక్కండి, త్వరగా ఎక్కండమ్మా. పద పద పద, త్వరగా కూర్చో. అమర్నాథ్ యాత్ర బస్ ఎక్కడ? ఎప్పుడు బయలుదేరుతుంది? ఎక్కడా ఎప్పుడు ఏంటండి? ఇప్పుడే బయలుదేరింది. అవును, మీరు వచ్చే ముందే బయలుదేరింది. అమ్మో, హాయ్ బాబోయ్, ఒక్క నిమిషం ఉండు. అమ్మయ్యా, ఎక్కడా బుల్లిగాడికి దొరికిపోతామో, ఎక్కడ ప్రయాణం ఆగిపోతుందోనని ఎంత కంగారు పడిపోయానో. బయలుదేరేసంగా ఇంకా కంగారేం లేదులే. బస్సు ఆపరా రే! రే, ఆపు! ఆగరా! రే, బస్సు ఆపరా! పోనీ అన్నా, పోనీ. ఓబులేసు, ఏమైందిరా? స్టార్ట్ అవట్లేదు బండి. అన్నా, నువ్వు ఎంత స్టార్ట్ చేసినా ఆ బండి స్టార్ట్ అవ్వదన్నా. ఎందుకురా? ఎందుకంటే నిన్న పెట్రోల్ కొట్టించమని నువ్వు ఇచ్చిన డబ్బులతో ఎండ ఎక్కువగా ఉందని 2 బాటిల్స్ మందు. నిన్ను పెట్రోల్ కొట్టిరా, మందు అవుతావా? నిన్ను పెట్రోల్ కొట్టిరా, మందు అవుతావా? మందు అవుతావా నువ్వు? నిన్ను చంపేయాలిరా. అన్నా, ఏందన్నా నువ్వు? ఇలా జరుగుతుందని నాకేమో తెలుసా? అహల్య బంగారం, నిన్ను వదలనే. వత్తా, నువ్వు యాడున్నా ఎత్తుక్కుంటూ వత్తా, నిన్ను దక్కించుకుంటా. రేయ్ అన్నా, ఓబులేసో, 2 టికెట్లు బుక్ చేయరా. ఆహా, అద్భుతం. అయ్యా, వచ్చే సోమవారం అద్భుతమైన ముహూర్తం ఉందండి. ముఖ్యంగా మీరు అడిగినట్టు ఇది మామూలు ముహూర్తం కాదండి. సాక్షాత్తు ఆ అర్జునుడు పుట్టిన తేదీ కర్ణుడు పుట్టిన నక్షత్రంతో కలిసిన జాతకం. చాలా సంతోషం. ఆమూర్తానే ఖాయం చేయండి. సంతోషం. ఒకసారి అబ్బాయిని పిలిపిస్తే ఆశీర్వదించి వెళ్తాను.
చంద్ర, లగేజ్తో బయలుదేరి ఎక్కడికి రా? నిన్న అడుగుతుంది, ఆ లగేజ్ ఏంటి? వెళ్ళాల్సిన టైం వచ్చింది. వెళ్ళాల్సిన టైం ఏంట్రా? అదే పైనుంచి పిలుపు వచ్చింది, వెళ్తున్నా. హెడ్ ఆఫీస్ నుంచా? అయినా ఇంత సడన్గా ఏంట్రా? నేను అనుకోలేదు ఇంత సడన్గా వెళ్ళాల్సి వస్తుందని. కానీ ఇక్కడ మేమందరం చాలా పెద్ద పని పెట్టుకున్నాం. నాకు తెలీదురా ఇంత పెద్ద పని పడుతుందని, వెళ్ళిపోవాల్సి వస్తుందని. అది కాదురా, అసలు నాన్నేం చేయబోతున్నాడో తెలిస్తే నువ్వు ఎగిరి గంతేస్తావు. ఆనందంతో నువ్వు ఉబ్బి తబ్బిబ్బైపోతావురా. రే, నువ్వు అసలు జీవితంలో కాశ్మీర్ కాదు కదా, ఈ ఇంటిని వదిలి మమ్మల్ని వదిలి కూడా వెళ్ళవు. నాన్న మీరు చెప్పండి, మీరేమనుకున్నారో చెప్పండి నాన్న. మీ నాన్నకిచ్చిన మాట, చిన్నాళ్ళు నువ్వు పడుతున్న బాధ, నా గుండెల్లో నేను అనుభవించిన ఆవేదన, అన్నిటికీ ఒక ముగింపునిచ్చి వేదమంత్రాలతో ఆ భగవంతుడు సాక్షిగా నిన్ను శాశ్వతంగా నా కొడుగ్గా దత్తత తీసుకోవాలనుకున్నాను రా. ఏంట్రా ఇంత సంతోషకరమైన వార్త చెప్తే ఇలా ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావు? నాకు అర్థమైందిలే నాన్న, షాకింగ్ న్యూస్ అంటారే, అలా సడన్ గా వీడికి ఈ విషయం చెప్పేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కానట్టుంది. చంద్ర, ఈ దత్తతో నువ్వు నాన్న అని పిలిస్తే నా మనసుతో వినాలనుందిరా. నాన్న చూసావా, అప్పుడే నువ్వు నన్ను నాన్న అని పిలుస్తున్న పిలుపు నాకు వినిపిస్తుందిరా. నాన్న ఇప్పుడు నువ్వు నన్ను నాన్న అని పిలిచావా? రే చెప్పురా, నాన్న అని పిలిచావా? అవును నాన్న. రే వీడేంట్రా, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న పిలుపుని ఇంత సింపుల్గా ఈజీగా. రే ఇంద్ర, ఇంకొకసారి నాన్న అని పిలవరా. నాన్న సరిపోదట మాట, నాన్నే ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట, నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. చాలురా, ఈ పిలుపు చాలు. ఒరే గౌతమ్, చిన్నప్పుడు నువ్వు నన్ను ఫస్ట్ టైం నాన్న అని పిలిచిన పిలుపు నాకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు వీడి పిలిచిన ఆ పిలుపు
నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. సుభద్ర, విన్నావా? చంద్ర నన్ను నాన్న అని పిలిచాడు సుభద్ర.